హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజస్సి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మటన్ కైమా బాల్స్. కైమా బాల్స్ చేయడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీ చేయడానికి 1/2 kg మటన్ తీసుకున్నాను. షాప్లో కైమా కోసం అంటే ఇలా చిన్నగా కట్ చేసి ఇస్తారు. దీనికోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ రోట్లో ఒక చెక్క, 4 లవంగాలు, కొద్దిగా కొబ్బరి వేసి దంచుకోవాలి. మిక్సీలో కంటే ఇలా రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర రోలు లేకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి. వీటిని బాగా దంచాక 1 ఇంచ్ అల్లము, 10 వెల్లుల్లి వేసి బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోండి. ఇలా మెత్తగా అయ్యాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి దంచుకోవాలి. ఇప్పుడు కైమాకు కావాల్సిన మసాలా రెడీ అయ్యింది. లాస్ట్లో మటన్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. ఇలా మటన్ని దంచుకుంటే ముందు ఈ మటన్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న కైమాని ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకుంటూ మటన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మటన్ అంటే నచ్చని వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా మొత్తం మటన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇందులో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అనేది త్వరగా ఇంకిపోతాయి, కానీ కైమా బాల్స్ లోపల సరిగ్గా ఉడకవు. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితే టేస్టీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే బాల్స్ అనేది విరిగిపోతాయి. ఆయిల్ తక్కువ అనిపిస్తే ఒక 2 టీ స్పూన్స్ వేసుకొని అడుగంటకుండా మళ్ళీ ఒక 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కైమా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది కొద్దిగా ప్రాసెస్ అయినా నెక్స్ట్ది డీప్ ఫ్రై. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు డీప్ ఫ్రై కూడా ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొన్ని కైమా బాల్స్ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఒక గరిటెతో 2 సైడ్స్ బాగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకొని తీసేస్తే సరిపోతుంది. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్. అంతే అండి, టేస్టీగా ఉండే కైమా బాల్స్ రెడీ. మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో, పప్పులో కైమాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ ప్రాసెస్ నచ్చిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.